యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం బనగానపల్లె పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతపాడు అనే గ్రామ సమీపంలో ఈ ఆలయం కలదు. యాగంటి దేవాలయం 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకుల సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయలచే నిర్మించబడినది. స్థల పురాణం ప్రకారం ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గుహలో తపస్సు చేసిన శ్రీ అగస్త్య మహామునీశ్వరుడు ఇక్కడ మొదట వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని తలపెట్టారు. కానీ ప్రతిష్ఠించాల్సిన విగ్రహం కాలి బొటనవేలు గోరు విరగడం వల్ల స్వామివారిని ప్రతిష్ఠించలేకపోయారు. నిరాశకులైన మునీశ్వరులు శివుని కొరకు ఇచ్చట తపస్సు చేశారు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై స్థలం కైలాసాన్ని పోలి ఉన్నందున ఇక్కడ శివుని ప్రతిష్ఠించమని కోరుతారు. అప్పుడు మునీంద్రుడు ఒకే శిలపై పార్వతీ సమేతుడైనటువంటి ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనమివ్వాలని శివుణ్ణి కోరుతారు. ఇక్కడ ఉన్నటువంటి నంది విగ్రహానికి యాగంటి బసవన్న అని పేరు కలదు. కలియుగం అంతమయ్యే నాటికి ఈ యాగంటి బసవన్న లేచి రంకె వేస్తుందని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో కూడా వర్ణించారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నంది విగ్రహం ప్రతి 20 సంవత్సరాలకు 1 అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు కూడా ధృవీకరించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న చిన్న కోనేరు ప్రకృతి ఒడిలో నుంచి పుట్టిన జలధార సంవత్సరం పొడవునా ప్రవహిస్తూనే ఉంటుంది. ఒక నంది విగ్రహం నోటి నుంచి ఆలయ ప్రాంగణంలోకి కోనేరులో చేరుతుంది. ఏ కాలంలోనైనా కోనేరులో నీరు ఒకే మట్టంలో ఉండడం ఇక్కడ విశేషం. ఇందులో ఉన్న నీటికి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వరోగాలు నయమవుతాయనేది భక్తుల నమ్మకం. అగస్త్యుడు పుష్కరంలో స్నానమాచరించిన తర్వాత శివుణ్ణి ఆరాధించేవారు. ఈ గుహ ఏదైతే చూస్తున్నామో శ్రీ అగస్త్య మహాముని వారి గుహ అని అంటారు. ఇక్కడ ఆయన చాలా కాలం పాటు తపస్సు చేశారని భక్తుల నమ్మకం. ఈ గుహకు వెళ్ళడానికి 120 మెట్లు ఉంటాయి. ఈ నిటారుగా ఉంటాయి ఈ 120 మెట్లు కూడా. ఇక్కడే ఈ గుహలో శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాశారని భక్తులు నమ్ముతారు. దీనిని శంకర గుహ, రోకళ్ళ గుహ అని కూడా అంటారు. నుండి బనగానపల్లె పట్టణానికి సమీపంలో ఉన్న రవ్వలకొండ గుహలకు దారి ఉన్నట్లు చెప్తారు. ప్రస్తుతం ఆ దారి మూసివేయబడినది.